ఏమండి ఎప్పుడైనా నాటు చిక్కుడుకాయలతోని చికెన్ వేసి కర్రీ చేశారా? ఏంటి వినడానికి వింతగా ఉంది అని అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఈ రుచిని చూసారంటే మాత్రం జీవితంలో వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటుంది. మనం కళాయి పెట్టుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకోవాలి. మొత్తం అనేది బాగా మగ్గపెట్టుకోవాలండి. మగ్గిన తర్వాత ఇదిగోండి చికెన్ నీట్గా వాష్ చేసుకుని చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ మొత్తం మగ్గి చికెన్లో వాటర్ వచ్చిన తర్వాత ఇవి నాటు చిక్కుడుకాయలండి. ఇలా చిక్కుడుకాయలను ఒలుసుకుని వేసుకోవాలి. ఇలా నాటు చిక్కుడుకాయలతో చేస్తే అసలు కూర అయితే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, చిక్కుడుకాయలు కూడా మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకోటి టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలండి. ఇదిగో మగ్గుతున్నాయి కదా, మన స్పైసెస్ సరిపడా కారం వేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిపి పెట్టుకోవాలండి. లాస్ట్గా మనం ఆచి చికెన్ మసాలా వేసుకుంటే మాత్రం ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకోటి కొంచెం వాటర్ వేసుకోవాలి, అంతే. ఈ వీడియో నచ్చితే గీతా గోదావరి అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.